ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఓడించలేమనే విషయం టీడీపీకి ఎల్లో మీడియాకు అర్థమైపోయింది. దీంతో కేంద్రంలోని బీజేపీని అడ్డుపెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకే చంద్రబాబు, రామోజీ కేసులు చూస్తున్న అధికారులపై కక్ష కట్టి వారిపై ఈసీకి ఫిర్యాదులు చేస్తోంది. ఒకప్పుడు చంద్రబాబుకు దూరంగా ఉండే పురంధేశ్వరి ఇప్పుడు అధికారం కోసం మరిది కుటుంబానికి దగ్గరైంది. కావడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన టీడీపీ మేలు కోసమే పనిచేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో పచ్చమందుతో కలిసి పురంధేశ్వరి చేస్తున్న కుట్రలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఓడించలేమన్న భావనకు వచ్చిన విపక్ష కూటమి ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయానికి బరితెగిస్తోంది. బీజేపీని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిపోతూనే ఉన్నాయి. పట్టుమని 10 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయని బీజేపీ పక్షాన ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఎన్నికల సంఘానికి, పోలీసు అధికారులపై ఒక పెద్ద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 22 మంది పోలీసుల అధికారులపై ఈ ఫిర్యాదు ఉంది. అది చదివితే ఒక విషయం బోధపడుతుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న నాటకమని ఇట్టే అర్థమైపోతుంది. బీజేపీ తాను పోటీ చేస్తున్న ప్రాంతాల్లో పోలీసు అధికారులు ఎవరైనా తప్పు చేస్తున్నారని సమాచారం ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళొచ్చు. అలా కాకుండా ఇంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారంటే ఇదంతా టీడీపీ కుట్రగానే కనిపిస్తుంది. ఇందులో విడ్డూరం ఏమిటంటే తమకు పలానా అధికారులు కావాలని అడగటం. బహుశా దేశంలోనే ఇలా ఏ రాజకీయ పార్టీ కోరి ఉండదు. తాను నేరుగా ఫిర్యాదు చేస్తే పోలీసు వ్యవస్థ అంతా తమకు వ్యతిరేకం అవుతుందని, దానివల్ల నష్టమేమైనా జరగవచ్చేమోనని అనుమానించిన చంద్రబాబు ఈ పనికి పురంధరేశ్వరిని పురమాయించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఏదైనా అప్రతిష్ట వచ్చినా పురంధరేశ్వరికే కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ అమలు చేశారని అనుకోవాలి. ఎన్టీఆర్ కుమార్తెగా ఉన్న పురంధరేశ్వరి ఆయనకు ప్రతిష్ట తీసుకురాకపోతే మానే ఆయన పరువు తీస్తున్న కూతురుగా ప్రసిద్ధికెక్కుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు పురంధరేశ్వరికి మధ్య ఏమాత్రం పొసగేది కాదు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును పలుమార్లు చంద్రబాబు అవమానించారని ఆమె మదనపడేవారు. ఒక సందర్భంలో ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబును పలకరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదంటే ఆశ్చర్యం కాదు. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇలా 2 కుటుంబాల మధ్య ఇంత ఆత్మీయత ఎలా వచ్చిందా అని అంత ఆశ్చర్యపోతున్నారు. పురంధరేశ్వరి తమకు జరిగిన అవమానాలు మర్చిపోయి తెలుగుదేశం ఎజెండా కోసం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే ఆమె ఎంపీ పదవి కోసం ఎంత తహతహలాడుతున్నారో అర్థమవుతుంది. బీజేపీ అధిష్టానం పురంధరేశ్వరిని ఎందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేశారో తెలియదు కానీ ఆమె అప్పటి నుంచి ఆ పార్టీని పూర్తిగా తెలుగుదేశంకి అనుకూలంగా మార్చివేశారు. చివరికి బీజేపీ ఇచ్చిన లోక్సభ టికెట్లు 6లో 5 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి దక్కడం విశేషం. ఒరిజినల్ బీజేపీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో తమ కర్మ అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే పురంధరేశ్వరి రాసిన ఫిర్యాదును పరిశీలిస్తే అందులో టీడీపీ అరాచకాలను అడ్డుకున్న వారి పేర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన స్కాములను బయటకు తెచ్చిన వారి పేర్లే ఎక్కువగా కనిపించాయి. ప్రత్యేకించి ఒక సామాజిక వర్గంపై వ్యతిరేకతతో కూడా ఈ ఫిర్యాదు చేశారా అన్న అనుమానం వస్తుంది. టీడీపీ మీడియాలో వచ్చిన కథనంలో ఏమి రాశారో చూడండి. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఎస్పీ ఆనంద్ రెడ్డి వరకు అని పేర్కొనడంలోనే కుచిత స్వభావం కనిపిస్తుంది. వీరంతా వైసీపీతో సంబంధాలు ఉన్నవారట, విపక్షాలను వేధిస్తున్నారట. వీరిని తప్పిస్తే గానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఈమె అంటున్నారు. నిజానికి ఈ 22 మంది ఎవరో పురంధరేశ్వరికి తెలియకపోవచ్చు కూడా. వీరి పేర్లు చెప్పాలని ఆమెను అడిగితే చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకంటే కేవలం టీడీపీ రాసిన ఒక పత్రంపై ఆమె సంతకాలు చేసి ఎన్నికల సంఘానికి పంపి ఉండవచ్చు అనిపిస్తుంది. బహుశా టీడీపీ హయాంలో ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మాదిరే, అలాగే కొందరు ఎస్పీల మాదిరే ఇప్పుడు కూడా ఐపీఎస్ అధికారులు ఎవరైనా చేస్తారేమోనన్న అనుమానంతో టీడీపీ ఈ లేఖ రాయించి ఉంటుంది. పురంధరేశ్వరి రాసిన లేఖలో డీజీపీపై ఆరోపణలు చేస్తూ సీక్రెట్ ఫండ్ను సొంతానికి వాడుకున్నారని, సంబంధిత ఫైళ్లను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి చూపకుండా ఇలా రాయడం ఎంత బాధ్యతారాహిత్యం. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు బాగా డబ్బులు తీసుకున్నారని పురంధరేశ్వరి ఆరోపణ. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారట, ప్రధాని సభకు జనం రాకుండా చేశారట. వీటిలో ఏ ఒక్కదానికైనా అర్థం ఉందా? పిచ్చి ఆరోపణలు చేసి జనాన్ని మోసం చేయడం తప్ప. చిత్తూరు ఎస్పీ జాషువా ఇటీవలే చిత్తూరు జిల్లాకు వెళ్ళారు.
ఆయనపై కూడా ఆరోపణ చేస్తూ కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెట్టుకున్నారని పురంధరేశ్వర్ అంటున్నారు. కుప్పంలో వైసీపీ నేతలు ఏవో అరాచకాలు చేశారట, వాటిని చూసి చూడనట్లు వ్యవహరించారట. ఈ ఫిర్యాదు చూస్తే అసలు భయం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న అనుమానం వస్తుంది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా ప్రధాని సభకు జనం రాకుండా చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తారా? ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగుతోందన్న అభిప్రాయం కలుగుతుంది. సిఐడి అదనపు డీజీపీ సంజయ్పై కూడా ఆరోపణ చేశారు. ఆయన మీడియా సంస్థలను బెదిరిస్తున్నారట. మార్గదర్శి అక్రమాలను బయటపెడితే అది మీడియాను బెదిరించడమా? ఇక్కడ ఒక మాట చెప్పాలి. 2019లో చంద్రబాబు నియమించుకున్న పోలీస్ అధికారులే జిల్లాల్లోనూ రాష్ట్ర స్థాయిలోనూ వివిధ బాధ్యతల్లో ఉన్నారు కదా. వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్ళింది కదా. అప్పుడేమో అధికారులంతా శుద్ధపూసలని, ఇప్పుడేమో అవినీతిపరులని బురదజల్లాలని టీడీపీ మీడియా ప్రయత్నించింది. ఎవరైనా అధికారి తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు, కానీ కేవలం ఒత్తిడులకు లొంగి ఐపీఎస్ అధికారులను పక్కన పెడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే అది వ్యవస్థకే చేటు తెస్తుంది. బ్లాక్మెయిల్ చేసే రాజకీయ నాయకులకు మీడియాకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ కూటమి ఇంకెన్ని కుట్రలకు పాల్పడుతుందో చూడాలి.